దర్శకుడు రామ్ గోపాల్ వర్మకి పోలీసు భయం పట్టుకున్నట్లు తెలిసింది. ఇటీవల ఆయనపై నమోదైన కేసుపై విచారణకు హజరైన విషయం తెలిసింది. అయితే ఆయన తాజాగా ఏపీ హైకోర్టులో ఒక పిటిషన్ వేశారు. ఈ పిటిషన్లో ఆయన పేర్కొన్న విషయాలు చూస్తే ఆయనలో భయం పుట్టినట్లు క్లియర్గా తెలిసిపోతుంది. ఇక ఆయన ముందస్తు బెయిల్ కోసం కూడా అప్లై చేసుకున్నట్లు తెలుస్తుంది. ఇంకా ఆ పిటిషన్లో ఏముందంటే, ఎవరైనా ఏమైనా చేసుకోండి, ఐ డోంట్ కేర్ అంటూ చెలరేగిపోయే ఆర్జీవీ కాస్త తగ్గినట్లు తెలుస్తుంది. ఇటీవల ఆయన ఏపీ పోలీసులు విచారణకు గజ్జారైన విషయం తెలిసింది. తాజాగా ఆయన ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరారు. అలాగే పోలీసులు అరెస్ట్ చేసి థర్డ్ డిగ్రీ ప్రయోగించే ప్రమాదం ఉందని పిటిషన్లో పేర్కొన్నారు. దీంతో డేరింగ్ ఆర్జీవీలో ఆందోళన మొదలైనట్లు తెలుస్తుంది. మంగళవారం పోలీసుల ముందు విచారణకు హాజరు కావాల్సిన ఆయన తనకు 4 రోజులు సమయం కావాలంటూ వాట్సాప్లో ఒంగోలు పోలీసులకు మెసేజ్ పంపారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ పై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టడంతో ఆయనపై ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసులు కేసు నమోదు చేశారు. మంగళవారం ఒంగోలు సీఐ కార్యాలయంలో విచారణకు ఆర్జీవీ హాజరు కావాల్సి ఉండగా సమయం కావాలంటూ ఆయన సమాచారం పంపారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు వ్యూహం సినిమా ప్రమోషన్ సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వాలను కించపరిచేలా సోషల్ మీడియాలో రామ్ గోపాల్ వర్మ పోస్టులు పెట్టారంటూ ప్రకాశం జిల్లా మద్దిపాడు మండల తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి రామలింగయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాని ఆధారంగా అక్కడి పోలీసులు వర్మపై కేసు నమోదు చేసిన విషయం తెలిసింది. మరోవైపు ఈ కేసులో అరెస్టు నుంచి రక్షణ కల్పించాలంటూ ఆర్జీవీ హైకోర్టును ఆశ్రయించగా ఆయనకు చుక్కెదురైంది. అరెస్టు నుంచి రక్షణ కల్పించలేమని కోర్టు స్పష్టం చేసింది.